హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ మా డాడీ వచ్చిన థర్డ్ డే వ్లాగ్. ఎంత చీకటిగా ఉంది కదా, పొద్దున్నే లేసి వీడియో తీస్తున్నాను. ఏమంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. ఇంకా మా మమ్మీకి విష్ చేసేసి బయటికి వచ్చి వీడియో తీసి క్లిప్ యాడ్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే. నా మాటలు ఎలా ఉన్నాయంటే, మనము మూవీ థియేటర్కి వెళ్తాము మూవీ చూడడానికి, అక్కడ ఎవరైనా కనిపిస్తే మూవీకి వచ్చారా అని అడుగుతాం, చూసారా? అలా ఉంది. మమ్మీ పడుకుంటా ఉంది, లేపుతున్నాను విష్ చేయడానికి. లేపి మమ్మీ పడుకుంటున్నావా అనేసి అడుగుతున్నాను అక్కడ. ఇంకా మమ్మీకి విష్ చేసేసాను పొద్దున్నే. తర్వాత వచ్చేసి ఇంకా కిందకు వచ్చేసాను. ఇంకా ఆ రోజు ఏమంటే మా మమ్మీ మా డాడీ బయలుదేరిపోతున్నారనమాట హైదరాబాద్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగల్ చేసి టొమాటో చట్నీ చేద్దాము అంటే డాడీ వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు. 7:30 కల్లా ఇక్కడ నుండి లీవ్ అయిపోతారు. అక్కడ 9:30కి అనుకుంటాను, 8:50కి ఫ్లైట్. అందుకనేసి ఇక్కడ ఇంకా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారులే అనేసి కిందకు వచ్చేసాను చేయడానికి. ఇంకా నేను మోహన్ ఈ లోపల టీ తాగుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మమ్మీకి ఇక్కడ దిల్ పసంద్ ఇంకా చకోడీలు భలే నచ్చాయన్నమాట. నిన్న స్నాక్స్ ఉంటే తెచ్చిపెట్టినప్పుడు సో అది తెప్పించాను. ఇంకా అలాగే లడ్డు కావాలన్నారు, ప్రసాదము. ఆ లడ్డు కూడా తెప్పించి ఇంకా ప్యాక్ చేసి, మల్లెపూలు ఉన్నాయి కదా మా మమ్మీయే అల్లింది. కొన్ని ఇక్కడే పెట్టుకుంది, ఇంకా కొన్ని ఉన్నాయి అంటే విరిచినవి పెట్టేసుకుంది. మొగ్గలుగా ఉంది, కవర్లో పెట్టేసి మమ్మల్ని పెట్టుకోమని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుంది అనమాట. ఇంకా మేము మమ్మీకే ఇచ్చేస్తున్నాము, వెళ్ళేటప్పుడు పెట్టుకో వెళ్ళమని చెప్పేసి. ఇంకా వాటిలో కొన్ని ఉంటే అది ప్యాక్ చేసేసుకో మమ్మీ, నువ్వే పెట్టుకో ఊరికి వెళ్ళిన తర్వాత అనేసి. ఇంకా టీ కాఫీ కొద్దిగా తెచ్చాను. డాడీ మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే కాఫీ తాగుతారు, అయినా ఇంకా కొద్దిగా తీసుకొచ్చాను. మమ్మీకి టీ పెట్టుకొచ్చాను. ఇంకా ఇక్కడ రెడీ అయిపోయింది. అదే మమ్మీ ఇచ్చిన గిఫ్ట్, మమ్మీ డాడీ ఇచ్చిన గిఫ్ట్ వాచ్ ఉంది కదా, అది వేసుకుంటా ఉంది. ఇంకా ఈ డ్రెస్ కూడా మమ్మీ డాడీ వాళ్ళు కొనిచ్చింది అప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు టెటీకి. హ్యాపీకి కూడా అప్పుడు ఒక పెద్ద లాంగ్ ఫ్రాక్ ఒకటి కొనిచ్చారు, అది అసలు వేయనే లేదు. అదేమంటే గ్రాండ్గా ఉంటుంది, పార్టీ వేర్ లాగా ఉంటుంది. వాడి బర్త్డేకి వేద్దాము అన్నట్టుగా అలానే ఎత్తిపెట్టాను. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి ప్యాక్ చేసుకోమని చెప్పేసి ఇంతలో పొంగల్ అయిపోయింది. పొంగలి ఇంకా టొమాటో చట్నీ ఏమంటే కొద్దిగా ఎక్కువ పెట్టేద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రైస్ చేసేసుకున్నారంటే టొమాటో చట్నీ ఉంటే తినేస్తారు. యాక్చువల్గా మమ్మీ దగ్గర అక్కడ గోంగూర పచ్చడి అన్నీ ఉంటాయన్నమాట. ఆమ్లెట్ వేసేసుకోవడము ఇంకా అట్లా తినేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత. అందుకని టొమాటో చట్నీ కొద్దిగా ఎక్కువ పెట్టేద్దాం అన్నట్టుగా టొమాటో చట్నీ పెడుతున్నాము. ఇంకా పొంగలి అయితే మమ్మీకి డాడీకి ఇద్దరు తినేస్తారు. డాడీ వాళ్ళు తీసుకొచ్చారు బాక్సెస్, దాంట్లోనే పెట్టి పంపిస్తున్నాము. మమ్మీ అయితే ఇలా జర్నీ చేస్తూ ఉంది అంటే అసలు టీ కాఫీ ఇంకా ఏదైనా టిఫిన్ లాంటిది ఏమి తినదు. ఇక్కడ ఎక్కిందంటే మళ్ళీ ఇంటికి దిగిన తర్వాత అక్కడ తినడమే అనమాట. అయినా కానీ కొంచెం తిను మమ్మీ అంటే కూడా అసలు వినదు, అంటే వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది అనమాట కొంచెము. అందుకనేసి ఏం తినదు. ఇక్కడే ఇంకా ఏమంటారు, ఎయిర్పోర్ట్లోనే ఉంటారు కదా, కొంతసేపు తర్వాత ఫ్లైట్ ఎక్కుతారు కదా, సో అప్పుడు ఆ టైంలో కొద్దిగా తింటుందనేసి కొంచెం ఎక్కువే పెడుతున్నాము. ఇంకా డాడీ అయితే కాఫీ పెట్టిమని చెప్పేశారు, ఆ ఫ్లాస్క్ అది ఇచ్చారనమాట. ఇంకా దాంట్లో కాఫీ పెట్టేసి ఇంకా బిస్కెట్స్ కూడా ఉంటే అది కూడా పెట్టాము. ఇంకా మమ్మీ కోసం సర్ప్రైజ్ కేక్ తెప్పించాము నిన్న. ఇంకా ఇప్పుడు కేక్ కట్ చేపిద్దాము అన్నట్టుగా. నాన్న కూర్చోని నాన్న లే బయట రెడీ బయట కేక్ 2 minutes మోహన శిరీష వస్తారు. అప్పుడే చూపించేస్తున్నావు ఏంటరా, ఆ పిన్ని వాళ్ళు రానిరా. వెళ్ళిపోదాం, 5 minutes అయిపోయింది, పిన్ని వాళ్ళు వచ్చేస్తే. చూస్తాను నువ్వు నించు కనిపెట్టాలి. చూస్తా అంటే వచ్చే ఇంకోడే పుట్టాడు అంత పెట్టేస్తా ఉంటుంది. అంత పెడతారా కొంచెం
అంతే నాకేమో ఒక పక్క టెన్షన్, నాకు టైం అయిపోతా ఉందని సుదర్శన్ కింద ఉన్నాడు. సుదర్శన్ ఆంటీ, సునీల్ అందరూ వెయిట్ చేస్తున్నారు కింద. సో గబగబా కేక్ కట్ చేపించేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఏంటో మా మమ్మీ మా డాడీ ఇంకొంతసేపు ఉంటే ఎంత బాగుండు అనిపించింది. ఆ రోజు ఈవినింగ్ 3:30కి ఒక ఫ్లైట్ ఉంది, దానికి వెళ్తారేమోలే అనేసి అనుకున్నాను. కానీ ఏంటది లంచ్ బాక్స్ ఎప్పుడు గ్రే లంచ్ బ్యాగ్ అంటారా ఏదో అన్ని పెట్టుకొని ఉంటారు. కుమార్ లేడు కదా. శిరీషాకి హెల్త్ బాగాలేదు కదా, దాని గురించి ఏమంటే జాగ్రత్తగా ఉండు అంటున్నా. మా డాడీ ఏమంటే ముందు జాగ్రత్త ఎక్కువ మా డాడీకి, తినకుండా మెయింటైన్ చేసుకుంటా ఉండాలి, లేదంటే అదే అనేసి. ఇక్కడ ఎక్కువ నాన్ వెజ్ తింటాం కదా, అదే చెప్తా ఉంటారు. ఆంటీని కూడా నాన్ వెజ్ తగ్గించమని చెప్తున్నారు, శిరీషాని అందరు తగ్గించాలి యాక్చువల్గా, కానీ వాళ్ళకి బాగాలేదు కదా ప్రెజెంట్. అలా ఏమంటే ఇంట్లో ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ తినడం అలవాటు కదా, తినకుండా ఉండలేరు. అది తినకుండా ఉండాలి అంటే హెల్తీగా ఉండాలి. అది తినకుండా ఉంటే హెల్తీగా ఉంటాము, కానీ అది తినకుండా ఉండలేము. అదే ప్రాబ్లం ఇక్కడ. ఇంకా మా మమ్మీ బర్త్డే రోజు ఇలా వెళ్ళిపోతా ఉంటే భలే బాధేస్తా నేను లోపల, నాకు ఎంత బాధగా ఉందో. బయట ఏమో అట్లా ఉన్నాను, ఉంటే బాగుండే అంటే బర్త్డే రోజు పంపించాలంటే, అంటే అదేం సెలబ్రేషన్ ఏం ఉండదు, కానీ మమ్మీ బర్త్డే రోజు వెళ్ళిపోతుంది అన్నట్టుగా బాధగా ఉంది చాలా. డాడీకి చెప్తూనే ఉన్నా, డాడీ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది అప్పుడు దానికి వెళ్ళండి అంటే, లేదమ్మా దీనికి వెళ్ళిపోతాము, ఇక్కడ ఉండైనా ఏం చేస్తాం చెప్పు, నేను ఇంటికి వెళ్ళి మీ మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాను, నీకు ఫొటోస్ పెడతానులే అని చెప్పి తీసుకెళ్తున్నారు. మెయిన్గా ఏమంటే ఆ టైంకి ఫ్లైట్ టికెట్ తక్కువగా ఉంది, ఇంకా తర్వాత చాలా ఎక్కువగా ఉండింది అనమాట. అందుకనేసి ఇంకా ఈ టైంకి వెళ్ళిపోతామమ్మా అని చెప్పేసి స్టార్ట్ అయ్యారు. నాన్న తొక్కతే అంట లీక్ చేసేసిందిరా. ఫ్రెండ్స్ అయిపోయినారు హ్యాపీ తెలియదు అసలు, హ్యాపీ అసలు తెల్లారి నుంచి లేచే ఉంది తెలుసా. నాన్నకు చెప్పావు పోయి నాన్న అసలు ఉండలేరు చెప్పకుండా చెప్పేసి చెప్పుండాలి పోయి సర్ప్రైజ్. నేను ఒక సీక్రెట్ చెప్తా, ఎవరు చెప్పకూడదు. అలాగే చెప్పు అంటే బర్త్డే పార్టీ చేస్తుంది అని దానికి ఎవరు చెప్పొద్దు, చెప్పలేదు. हमें सुदर्शन को भी बोले डैडी చెప్పకూడదు నాన్న డాడీ హమే సుదర్శన్. ఇంకా ఆ రోజు అయితే కంప్లీట్గా అర్థమైపోయింది యాపోడ్ గురించి, వీడికి సీక్రెట్ అనేది అస్సలు ఏం చెప్పకూడదు, ఏం షేర్ చేయకూడదు అనేసి మా డాడీకి వెళ్ళి చెప్పేసిందంట. సర్ప్రైజ్గా కేక్ తెప్పించి పెట్టాము. ఇంకా మా సుదర్శన్ కూడా కేక్ ఆర్డర్ చేసేపోతా ఉన్నాడంట. అసలు మేము సుదర్శన్ కూడా చెప్పలేదన్నమాట. నేను మోహన మాట్లాడుకొని కుమార్ దగ్గర కేక్ తెప్పించుకున్నాము. నేను కింద ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట, నేననే తెప్పించుకొని. ఇంకా ఇలా మార్నింగ్ వెళ్తారు కదా, మిడ్ నైట్ అయితే డాడీ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, 12 o'clock అలా ఎందుకులే, కొంచెం మార్నింగ్ రెడీ అవుతారు కదా, దాని తర్వాత అప్పుడు కేక్ కట్ చేపిద్దాంలే అనేసి అనుకున్నాము. ఇంకా రూబీకి ఏమో తెలిసిపోయింది కేక్ తెచ్చినట్టు. ఇంకా రూబీ వచ్చేసి సుదర్శన్ చెప్పేసిందంట, అంటే సుదర్శన్ మాకు తెలియకుండా కేక్ ఆర్డర్ చేసి పెడదాం అనేసి అనుకుంటూ ఉన్నాడు, అలా తెలిసిపోయింది. వెళ్ళిపోతా ఉంది బర్త్డే రోజు, మమ్మీ బర్త్డే రోజు వెళ్తా ఉంది. आईफोन में मुझे पसंद आते अच्छे हैं नहीं। डैडी के पिक्चर करो ये डैडी ये टिफिन का अंदर उसमें रख लेते हैं।
జాగ్రత్తమ్మా. హ్యాపీ బర్త్డే మాకు మళ్ళీ నా సైడ్ రా నా ఆంటీ అంకుల్ ఆ లాస్ట్కి వెళ్ళాలి ఖాళీ ఉంటుంది. अच्छा मैं जाता ना मैं फ़ोन करता हूँ फिर बाय పాపం మా మమ్మీకి కూడా ఉండాలని ఉండింది. అసలు మా దగ్గర నుండి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు మా మమ్మీకి. మా డాడీ వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది మా మమ్మీ. మా డాడీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ రోజులు ఎక్కడ ఉండలేరు. అది ఇంకా నా దగ్గరకు వచ్చారంటే అదొక ఫీల్ ఉంటుంది కదా, వెళ్ళి కూతురు దగ్గర అల్లుడి దగ్గర ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇలాంటివన్నీ కొన్ని ఆంటీని చూడడానికి వచ్చారు, పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోతాం అన్నట్టుగా బయలుదేరారు. బాయ్ మమ్మీ. ఏమైంది డాడీ సో అలా మమ్మీ డాడీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. కొంతసేపు ఉన్నాము, ఇంకా వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు కదా, మనకు అనిపించారు. సో ఇంకా అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోదాము. పార్కింగ్లో పెట్టారు సుదర్శన్ కార్, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాము, అక్కడ నుండి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరాము. అంటే కార్ ఇక్కడికే తీసుకొస్తాను, ఇక్కడే ఉంటారా అన్నాడు. వస్తాంలే బాబా నీతో పాటు మేము కూడా అనేసి ఇంకా ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము. పాపం మా మమ్మీ ఎలా అంటే ఏది ఓపెన్ అప్ అవ్వదు అనమాట, లోపలే పెట్టుకొని ఉంటుంది. అది బాధ అయినా సంతోషమైనా ఎక్కువ పైకి ఎలా ఉండలేదు. మెయిన్గా బాధ అనుకోండి, అసలు ఇంకా గమ్ముగా అయిపోతుంది, ఇంకేం మాట్లాడుతూ. ఎంతైనా పిల్లలతోనే ఎక్కువ బాండ్ ఉంటుంది కదా, అంటే ఆడవాళ్ళకి మెయిన్గా. నేను అనుకుంటా ఉండేదాన్ని ఎట్లా అంటే పిల్లలు లేకుండా ఉండగలుగుతాము ఫ్యూచర్లో, హస్బెండ్ లేకుండా ఉండలేము. పిల్లలకి ఏమంటే మ్యారేజెస్ అయిపోతాయి, వాళ్ళకి ఒక ఫ్యామిలీ వస్తుంది, సో అట్లా కొంచెం దూరంగా ఉంటాము. కానీ హస్బెండ్తోనే కదా ఎక్కువగా ఉంటాం, హస్బెండ్ లేకుండా మనం ఉండలేము, అలా అనిపిస్తూ ఉండేది. కానీ ప్రెజెంట్ అయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మా మమ్మీని తీసుకున్నా, ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రెజెంట్ నేను ఉన్న పొజిషన్లో అయినా ఎట్లా అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా మన పిల్లలే గుర్తుకొస్తూ ఉంటారు మనకి. ఎప్పుడు కూడా వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనేసి అనిపిస్తూ ఉంటుంది హస్బెండ్తో కంటే. హస్బెండ్తో ఫస్ట్లో మనకు మ్యారేజ్ అయిన ఒక 10-15 ఇయర్స్ వరకు హస్బెండ్ ఉండాలి, వాళ్ళతో ఇలా ఉండాలి అలా అనిపిస్తుందేమో. తర్వాత మనకి అది కొంచెం తగ్గుతూ వస్తుందేమో అనేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలు అప్పుడు పెద్దగా అవుతూ ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువ బాండ్ ఉంటుంది మనకి. వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోగలుగుతాం, హస్బెండ్తో షేర్ చేయనివి కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అట్లా పిల్లలే ఫస్ట్, దాని తర్వాతే హస్బెండ్ ఏమో, మరేమో ఎట్లా ఉంటుందో ఫ్యూచర్. అది అందరికీ ఇలాగే అనిపిస్తూ ఉంటుందో లేదా నాకే ఇలా అనిపిస్తూ ఉందో తెలియదు, కానీ నాకు ఇలా అనిపిస్తూ ఉండేదని మీతో షేర్ చేస్తున్నాను. అదంతా పక్కన పెట్టేసామంటే ఈసారి మాత్రం మా మమ్మీని చాలా 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 మిస్ అయ్యాను. ఇంతవరకు ఎప్పుడు ఇంత మిస్ అయ్యాను అనిపించలేదు. భలే ఏడ్చుకున్నాను తెలుసా, అసలు బాబా ఎందుకో భలే మిస్ అయ్యాను అనిపించింది. చెప్పాక మీతో ఆల్రెడీ షేర్ చేసా, ఈ ఏప్రిల్ మంత్ మంత్ అబ్బా నాకు అనిపించింది. ఏప్రిల్ ఫస్ట్ నుండి ఇలాగే జరుగుతూ ఉంది, ఏదో ఒకటి సంతోషం వస్తున్నట్టే ఉంది, కానీ మళ్ళీ బాధ అయిపోతూ ఉంది, అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా ఇక్కడ వ్లాగ్లోకి వచ్చేసామంటే నిన్న అంటే ఈరోజు వెళ్ళిపోతా డాడీ వాళ్ళు అనేసి అప్పటికి కన్ఫర్మ్ కాలేదు. సో అప్పుడేమంటే చికెన్ తెప్పించుకున్నాం రేపటి కోసం అన్నట్టుగా ఆంటీకి చెప్పున్నాము. సిట్ ఇంగ్లీష్లో చెప్పు, సిట్ స్టాండ్ అనేసి దానికి. ఇప్పుడు స్టాండ్ అని చెప్పు, ఆల్రెడీ స్టాండ్లోనే ఉంది అది. సిట్టే రే అమ్మా, స్టాండ్ అని దానికి చెప్పు, డాగీ స్టాండ్ అని చెప్పు, గెటప్ అను, స్టాండ్ అను, డాగీ నుంచో అని చెప్పురా. ఒక పాప ఇది స్టాండ్ చేసిందిరా, ఇది స్టాండ్ చేసింది దానికి కూర్చుంది, కదేసి వింటా ఉంది చూసావా. ఇప్పుడు పెట్టి సిట్ అని చెప్పు దానికి. నేను మొద్దులా తయారు చేయొద్దురా, దానికి ఒక సిట్ స్టాండ్ చెప్పు. సిట్ వచ్చేసి ఐల్ గివ్ దిస్ అని పెట్టి చెప్పురా, దానికి క్లియర్గా అర్థమవుతుంది. లేదా ఈ తెలుగులో చెప్పు, కూర్చో ఇస్తాను అని చెప్పు. ఓజస్ కూర్చో, ఇస్తుంది బిస్కెట్ ఇస్తుంది. ఒరే ఇచ్చేసారు దానికి.
నిన్ను తీసాను. ఇది కలిపి పెట్టేస్తాను, బియ్యంతో నానబెట్టేస్తాను. బియ్యము ఇచ్చేసావంటే నాకు దేంట్లో నానబెట్టు. కాలుతా ఉంది అంటే ఇక్కడ కోసుకుంది కదా, కాలుతుంది కదా మంట. వంట అల్లం తెల్లగడ్డ సరిపోతుంది అక్క. తీమోనా పసుపు అవి మళ్ళీ వేస్తాం. వేసుకుంటాం, దాంట్లో వేసుకుంటాం. కొంచెం వైట్ కలర్లో రావాలని పసుపు వద్దనేసి లెమన్ వేస్తాం కాబట్టి మిర్చి వాసన రావాలి. దీంట్లో ఆల్రెడీ వాటర్ కొద్దిగా ఉన్నాయి. చాలా లేదా అనేసి నాకే ఇక్కడ చేసి లేట్ అవుతుంది అక్క. పెద్దది కదా పెడతాం. కిరాణా గున్నా వెడల్పుది. ఓ డాగ్ అమ్మా. బళ్ళు ఉన్నాయి కదమ్మా ప్లాంట్స్. డాగీ ఇంకా ఎలాగో మమ్మీ బర్త్డే కదా, బిర్యానీ చేద్దాము, చికెన్ బిర్యానీ. అంటే వచ్చిన రోజు చేయలేదు, ఇంకా నెక్స్ట్ డే కూడా చేయలేదు. ఈ రోజైనా చేద్దాం, మమ్మీ బర్త్డే స్పెషల్గా చేద్దాము. మమ్మీ తింటుంది కానీ డాడీ మాత్రమే తినారనమాట. అందుకనేసి డాడీ కోసం ఇంకేదైనా చేద్దాంలే, కొంచెం రైస్ టేస్ట్ చేపిద్దాము అలా అనేసి అనుకున్నాము. అందుకనేసి ఏమంటే ఆంటీకి చెప్పున్నాము, ఆంటీ రేపు బిర్యానీ చేసుకుంటాము, మమ్మీ డాడీ వచ్చినారు కదా, చికెన్ తెప్పించండి అనేసి చెప్పున్నాం. మళ్ళీ డాడీ వాళ్ళు ఇలా టికెట్ బుక్ చేసేసుకొని కన్ఫామ్ అయిపోయిందా అది మర్చిపోయా ఇంకా ఆంటీకి చెప్పడం. చికెన్ వద్దా ఆంటీ, మమ్మీ వాళ్ళు ఈరోజు రేపు వెళ్ళిపోతారంట అని చెప్పడం మర్చిపోయాను. ఇంకెలాగో తెప్పించేశారు. సరే ఇంకా మోహన ఉండేసి సర్లే అక్క మనం చేసేసుకుందాంలే బిర్యానీ అనేసి అనింది. సర్లే మమ్మీ బర్త్డే లాగా మనం బిర్యానీ చేసుకుందాము అనేసి ఇంకా మేము బిర్యానీ చేస్తూనే ఉన్నాం. డాడీ వాళ్ళు రీచ్ అయిపోయారు కూడా హైదరాబాద్కి, అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాము అమ్మ అనేసి మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మేమైతే బిర్యానీ చేస్తూనే ఉన్నాము. యాక్చువల్గా ఏమంటే వైట్ చికెన్ పులావ్ చేస్తూ ఉంటాం కదా, అది చేసేద్దాము అనేసి అనుకున్నాను. కానీ లాస్ట్లో ఎక్కువ ఏమంటే అది కొంచెం డిఫరెంట్ అయిపోయింది. వైట్ చికెన్ పులావ్ లాగా స్టార్ట్ అయ్యి నార్మల్ పులావ్ బిర్యానీ చేస్తుంటా కదా అలా అయిపోయింది. కానీ చాలా బాగా వచ్చింది. అదేమంటే ఆ పైన స్టవ్ దాని హీట్ సరిపోలేదు ఈ గిన్నెకి, అందుకనేసి ఇంకా మళ్ళీ బయట స్టవ్ ఉంటే అది తెచ్చిపెట్టి లోపల ఇంకా ఇక్కడ ఇలానే మమ్మల్ని బయట కూర్చొని చేస్తూ ఉంటాం కదా. ఇంకా లాస్ట్లో అయిపోయింది, ఇంకా అది మంట అంతా వెళ్ళట్లేదు అన్నమాట గిన్నెకి అంతా. సో అందుకనేసి ఇంకా ఈ స్టవ్ ఇంట్లోనే పెట్టేసుకొని గబగబా ఇక్కడే చేసేసుకుందాము. లాస్ట్లో ఇంకా ఏమంటారు ఎసురు వేసే టైంకి ఇంకా ఇక్కడ పెట్టుకున్నాము. జస్ట్ ఒక 10 minutes అయిపోయింది. దాంట్లో పెట్టుంటే ఇంకా 20-30 minutes అవుతా ఉంటుంది. ఇంకా రూబీ వాళ్ళు ఎలాగో స్కూల్కి వెళ్ళున్నారు, వాళ్ళు 12:30కి అలా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి బిర్యానీ రెడీ చేసేసుకుందాము అనేసి అనుకున్నాము. కరెక్ట్గా వాళ్ళు వచ్చేసరికి 12:15కే అయిపోయింది అన్నమాట. బిర్యానీ చేసేసుకున్నాము. ఇంకా జస్ట్ కొంచెం సిమ్లో పెడితే దాన్ని ఇంకా 5 minutesలో ఆఫ్ చేసేసుకోవచ్చు. మూతెత్తి కలబెట్టాలా? వద్దు, జస్ట్ కలబెడతావు జస్ట్ ఉడికట్లయితే. ఉడికిందో లేదా కింద పడేకి మోనా ఇట్లా అనేసి ఎగ్ పీస్ ఉడికిందో చూడు మోనా. మూత పెట్టి సాల్ట్ సరిపోయిందా శిరీష? అంత పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే నాకు అనిపించింది బియ్యం కొంచెం ఉడకాలేమో అనేసి. సుదర్శన్ కొంచెం ఉడికితే ఇష్టం అనమాట, కానీ టెడ్డీకి ఏమంటే ఇట్లా ఇప్పుడు ఉడికింది కదా అలా ఇష్టము. సో ఫైనల్లీ అయితే చాలా నచ్చింది అందరికీ. చాలా పెట్టుకొని మళ్ళీ తిన్నారు, హ్యాపీ. ఇంకా అదే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పి మమ్మీ నీ బదులు నీ బర్త్డేకి మేము ఇక్కడ బర్త్డే చేసుకుంటున్నాము, ఇలా బిర్యానీ చేసుకున్నాము అట్లా అనేసి. సర్లే నా బర్త్డే అనేసి మీరు అందరూ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తినండి, మంచిగా ఉండండి అనేసి చెప్తా ఉన్నింది. డాడీ వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోయారు. ఇంకా ఆంటీ ఏమంటే ఎవరిదో దినాలని చెప్పేసి వెళ్ళున్నారు. వస్తూ ఒక గిఫ్ట్ తెచ్చారు దినాల్ నుండి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. నాకు రీసెంట్గా తెలిసింది దినాలకి వెళ్తే కూడా రిటర్న్ గిఫ్ట్ వస్తుంది మనకి, వాళ్ళు ఇస్తారు మనకి అనేసి. అంటే ఓన్లీ బర్త్డే పార్టీస్ దానికే కదా, అలా మ్యారేజెస్కి అలా నలుగురికి అలా ఇస్తారు, కానీ దినాలకు కూడా ఇస్తారనేసి నాకు రీసెంట్గా తెలిసింది. డిష్ చూడడానికి భలే ఉంది కదా. మొన్న సూర్యన్న వాళ్ళ ప్లేట్
ఇలా తీసుకొచ్చి నేనే కనిపిస్తున్నా దాంట్లో. ఒక దగ్గర పెట్టు శిరీష. అంటే కనిపిస్తున్నాను అన్నావు కదా. చాలు, థ్యాంక్స్. మా సుదర్శన్ ఫ్రెండ్ సూర్య అని ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ రాధిక ఉంది కదా, వాళ్ళ సైడ్ దినాలన్నమాట. వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉన్నారు. సో వాళ్ళు దినాలు పెడితే ఇంకా మా కుమారు సునీల్ వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళు ఒక ప్లేట్ ఇచ్చారు, అది చాలా ఘనంగా చాలా బాగుందమ్మా అనేసి ఆంటీ చెప్తా ఉన్నారు. అది కూడా చూపించారు. అదే అనమాట శిరీష చూపించింది కదా. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే నాకు ఒక పింపుల్ వచ్చింది. అది ఎక్కడ ఉంటుందంటే పింపుల్స్ నాకు ఎట్లా వస్తాయి అంటే హైట్ అయిపోయి వస్తాయి. ఐబ్రోస్ లోపల వచ్చింది, అంటే వేడి చేసేసింది చాలా నాకు. అది ఎంత మంట అంటే దాని మీద ఏదైనా ఆయింట్మెంట్ పూసుకోవాలన్నా అదే మధ్య ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, పింపుల్ స్టిక్కర్, అది పెట్టుకోవాలన్నా అవ్వదు అనమాట హెయిర్ పైన. అట్లాంటి దగ్గర అంతా వస్తూ ఉంటుంది. చాలా పెయిన్ ఉండింది. ఇంకా మేము కూడా బిర్యానీ తింటున్నాం. చాలా బాగుండింది బిర్యానీ. కాకపోతే ఏమంటే తింటున్నప్పుడు అంతా నాకు మా మమ్మీయే గుర్తుకొస్తూ ఉంది. అరే మమ్మీ కూడా ఉంటే బాగుండే. మసాలా చాలా తక్కువగా లైట్గా వేసి తిన్నాను. చాలా లైట్గా, అంటే నేను నార్మల్గా అందరు తినచ్చు అనమాట. ఫ్లేవర్ఫుల్గా ఉంది. మసాలా తక్కువ వేసాను. ఇంకా శిరీషకి హెల్త్ బాగాలేదు కదా, తను కొన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది అనేసి ఇంకా పెరుగన్నం మజ్జిగ అన్నంలా కలుపుకొని తింటా ఉంది. ఇంకా మేము బిర్యానీ తింటున్నాం. అదే పాపం శిరీష నువ్వు నీకు తినాలనిపిస్తుందా అంటే అక్క నాకు అస్సలు తినాలనిపించట్లేదు అక్క, మీరు తినండి అక్క అనేసి అంటా ఉంది. శిరీష తినకుండా మీరు తినాలి అంటే నాకు ఏదోగా ఉండిందనమాట అప్పుడు అక్కడ. శిరీషకి పాపం హెల్త్ బాగా అయిపోతే బాగుండు అనిపించింది. నిన్నటి వరకు చాలా సివియర్గా ఉంది, ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. పాపం బెటర్గా ఉంటే మాత్రం మాతోనే ఉండడము ఇట్లానే ఉంటుంది, కిందే ఉంటుంది మంచిగా. అస్సలు అవ్వలేదు అంటే పైన రూమ్లో వెళ్ళి పడుకోవడము. మేమే చెప్తాం చూడలేక వెళ్ళు శిరీష వెళ్ళి పడుకో కొంతసేపు అట్లా అనేసి, అప్పుడు వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ ఒక మూవీ పెట్టుకుందాం, ఎవరు లేరు ఇంకా ఇంట్లో, పిల్లలందరూ పైన సుదర్శన్తో ఉన్నారు, మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు. సో ఈ మూవీ చాలా ట్రెండింగ్ కదా ఇప్పుడు, సో అది పెట్టుకుందాము చూద్దాము అనేసి అనుకున్నాము. మోహన్ వచ్చేసరికి కింద పడుకొని ఉంది, నేనేమో అక్కడ నాకు చాలా హెడేక్గా ఉండింది. అట్లే చూస్తూనే సగం చూస్తున్నాను, ఇంతలో అసలు నేను పడుకునేసాను. ఒక ఫస్ట్ జరిగిందంతా నాకు అసలు ఏం తెలియదు, మళ్ళీ మధ్యలో లేసి చూశాను అనమాట. అయినా అర్థమైపోయింది. కానీ ఒక 2 years తర్వాత అనుకుంటా ముగ్గురం కలిసి ఒక కంప్లీట్ మూవీని ఫినిష్ చేసాము, కంప్లీట్గా చూసాము ముగ్గురం కలిసి మేము. చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ మిస్ అయినా లాస్ట్లో అంత అర్థమైపోయింది, కవర్ చేశాను. రాధిక గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది. ఇంకా ది బెస్ట్ మూవీ ఇది, అంటే లేడీస్ గురించి మంచిగా ఒక మోటివేషన్గా ఉంటుంది కదా దాంట్లో, అది అంతే. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఏమంటే రూబీ వాళ్ళు ఉన్నంతసేపు కొంచెం బాగుంటారు, ఉన్నా కానీ ట్యాబులు చూసుకోవడం అదే చేస్తున్నారు. పాపం బోరింగ్గా ఉండింది. ఇంకా మా అత్తయ్య ఎక్కడికో వెళ్తూ రండమ్మా వెళ్దాము అని చెప్పేసి ఇంకా తీసుకెళ్తా ఉన్నారు. సో రెడీ చేసి పంపించాను ఇద్దరికి. ఆంటీతో వెళ్ళేసి కాలనీకి అనేసి ఊర్లో హారిక వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి, ఇంకా అలా తిరుక్కొని వస్తామని చెప్పేసి వెళ్తున్నారు. ఇంతలో ఏమంటే ఆ రోజు ఆఫ్టర్నూన్, అంటే ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చేసి అంకమ్మ ఆంటీ వచ్చారు. అంకమ్మ ఆంటీ తిరుపతిలో ఏదైనా వర్క్ ఉంటే వచ్చేస్తూ ఉంటారు, అలా ఎప్పుడు వచ్చినా ఇంటికి కూడా వస్తూ ఉంటారు. పుచ్చకాయ తెచ్చారు, వాటర్ మిలన్. ఆంటీ వచ్చినప్పుడు అంతా పపాయాస్ తెస్తారు ఎక్కువగా, ఎందుకంటే అక్కడ పపాయా చెట్టు ఉండేది వాళ్ళకి, బాగా స్వీట్గా చాలా బాగుంటుంది. అలా ఈసారి ఏమంటే వాటర్ మిలన్ కొనుక్కొని వచ్చారులేండి. ఇంకా అదిగో శిరీషకు పాపం కొంచెం హెడేక్గా ఉందంటే వేడి ఎక్కువ అయిపోయింది తనకి. మేము ఊరికి బెంగళూరు నుండి తిరుపతికి వచ్చే 2 days నుండి తనకి హెల్త్ బాగాలేదు, మళ్ళీ మధ్యలో పీరియడ్స్ దాంట్లో అట్లా అయిపోయిందనమాట. ఇంకా అక్క ఆయిల్ పెట్టవా చాలా వేడిగా ఉందంటే ఇంకా మసాజ్ చేస్తూ ఆయిల్ పెడుతూ ఈవినింగ్ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఏమంటే నేను మష్రూమ్స్ తెచ్చినాను అంటే ఇంకా అది పాడైపోతాయి కదా ఎక్కువ రోజు పెడితే, అందుకే మష్రూమ్ కర్రీ చేసేసి చపాతీ చేసేసుకుందాం అనేసి చేసుకుంటున్నాం. సో ఆ రోజు డిన్నర్కి చపాతీ మష్రూమ్ కర్రీ చాలా బాగా వచ్చింది, మష్రూమ్ కర్రీ కూడా. సో అంతే ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం. అందరికి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. ఎవరికి కదలట్లేదు చెప్పురా, ఆ ఫీజు కానీ గిచ్చుతా ఉండ్రా చక్రి, గిచ్చుతా ఉండు భలే ఉంటుంది. రే వాడు ఎక్కడ ఉంటారా కదలకుండా ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.